జయంతి. నారాయణం పద్మభువం వసిష్ఠం. నారాయణుడు జ్ఞానాన్ని మనసు ద్వారానే అందించడు బ్రహ్మగారికి. బ్రహ్మగారు 4 ముఖాల ద్వారా చెప్పేశారు, కానీ ఎవరు వినలేదు. వశిష్ఠుడు 60 తరాలు రాజుల మధ్య వాళ్ళ కోపతాపాలకు కూడా లోనవుతూ ఆ ఇక్ష్వాకు వంశాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు రాముడికి గురువుగా ఉండడం కోసం. విశ్వామిత్రుడు ఒక్కసారి అలా వచ్చాడు, ఇలా గురువు అయిపోయాడు. వశిష్ఠుడి తర్వాత శక్తి విశ్వామిత్రుని చేతిలో సంహరించబడ్డాడు కాబట్టి అతను పెద్దగా ఈ ఆధ్యాత్మిక రంగంలో కనిపించడు. అతని కుమారుడు పరాశరుడు. శక్తించ తత్పుత్ర పరాశరంచ. వారు పరాశర సంహిత, అలాగే పరాశర స్మృతి ఇత్యాదుల ద్వారా కలియుగానికి ప్రామాణికుడిగా నిలిచారు. అయితే కావలసిన వారు వారి పుస్తకాలను చదువుకుని అనుసరించాల్సింది తప్ప వారు ప్రత్యేకించి ఇలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ప్రసారం ఎక్కువ చేసినట్టుగా కనిపించారు. వ్యాసుల వారు వేదంలోని ఉపనిషత్తులలోని సారాంశాలన్నిటినీ కూడా పురాణ రూపాలలో, భారత రూపంలో సమాజానికి అందించారు. బ్రహ్మసూత్రాలు రాశారు. అయితే భగవద్గీత, అలాగే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు వీటన్నిటికీ కూడా ఆయన నిబంధనకర్తగా కనిపించిన సూత్రీకరణ ద్వారా చెప్పడం ద్వారా తర్వాత వారిష్టం వచ్చినట్టు వ్యాఖ్యానాలు రాసుకుందుకు అనువుగా అవి కనిపించాయి. అతని కుమారుడు శ్రీశుకుడు చిన్న వయసులోనే బ్రహ్మైక్యాన్ని పొందాడు. ఆయన ప్రచారం చేసినది భాగవత సప్తాహం ద్వారా పరీక్షితుని తరింపజేయడం కోసం చేసినది ఒకటే కనిపిస్తుంది. వారి శిష్యుడు గౌడపాదాచార్యుల వారు మాండూక్య కారికలు అనే పేరుతో మాండూక్యోపనిషత్తుకి సంబంధించిన అర్థ వివరణ చేశారు అద్వైత పరంగా. విశేషించి త్రయః స్వప్నాః అనే అంశాన్ని ప్రధానంగా బోధించేటువంటి మాండూక్యోపనిషత్తు ఒక్కటి సరిపోతుంది మోక్షం కోరేవారికి అనేటువంటిది జగద్విదితమైన మాట. మాండూక్యమేకమేవాలం ముముక్షూణాం విముక్తయే అని. ఇక వారి శిష్యుడు శంకరుల వారు. వీరు ఆచార్యులుగా గుర్తించబడ్డారు. ఆచార్యుడు అంటే ఏమిటి? ఆచినోతి శాస్త్రాన్ని, శాస్త్రాలన్నీ అధ్యయనం చేయాలి. ఆచారే స్థాపయత్యపి, ఆ శాస్త్రములు ఆచరణములో ఉండేటట్లుగా జగత్తులో స్థాపన చేయాలి. స్వయం ఆచరతే ప్రాజ్ఞ, స్వయంగా తాను ఆచరించాలి. ఇది అక్షరశః ఆయన అనుసరించిన విధానం. ఆంజనేయుడు సార్ అంటాడు ఏమిటంటే, దేహబుద్ధ్యాతు దాసోహం. నేను అప్పుడప్పుడు దేహం అనుకుంటూ ఉంటాను, ఆ సమయంలో నీకు దాసుడిని అంటే ఇది కర్మయోగానికి సంబంధించిన అంశం.
జీవబుద్ధ్యా త్వదంసక. జీవుణ్ణి అనుకున్నప్పుడు నీ అంశ. ఇది భక్తి మార్గానికి సంబంధించినది. ఆత్మబుద్ధ్యా త్వమేవాహం. ఆత్మస్వరూపంగా భావన చేసినప్పుడు నువ్వే నేను, భేదం లేదు, ఒకటే అనే విషయాన్ని చెప్తారు. ఇది చాలా అద్భుతమైన విధానం. ఇదే మనకు భగవద్గీతలో కూడా కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం అనేటువంటి ఒక క్రమంలో కనిపిస్తుంది. ముందు కర్మ ద్వారా చిత్తశుద్ధి ఏర్పడితేనే భగవంతునిపై కూడా విశ్వాసం ప్రబలుతుంది. ఆ భక్తి యొక్క మార్గంలో పరిణతి సాధిస్తేనే జ్ఞాన మార్గం అవగతమవుతుంది. కాబట్టి ఒకదానికొకటి సాధనం అనుకోవాలి, తప్పదు. అందుకనే భక్తిర్ముక్తి విధాయిని భగవత. భగవంతుని యందు భక్తి ముక్తికి కారణమవుతుంది, ముక్తిని అందిస్తుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించవచ్చు. ఆ కారణంగానే శంకరాచార్యుల వారు ధర్మాన్ని ఆచరించడం, స్వయంగా పూజాధికాన్ని కూడా తప్పనిసరిగా నిర్వర్తించడం, ఆలయాల రక్షణ కల్పించడం, విశేషించి భక్తి మార్గంలో స్తోత్రాలు ఎన్నో రచించడం, ఆధ్యాత్మిక మార్గంలో ఏకమేవాద్వితీయం బ్రహ్మ అనే వేదవాక్యాన్ని పూర్తిగా నిరూపణ చేసే విధంగా ఇతర శాస్త్రజ్ఞులను సైతం ఒప్పించి ఈ మార్గంలోకి రప్పించారు. ప్రధానంగా కుమారుల భట్టు శిష్యుడు, కర్మ మార్గంలో పరిణతుడు అయినటువంటి కుమారుల భట్టు శిష్యుడైనటువంటి మండన మిశ్రుణ్ణి వాదంలో ఓడించి తన యొక్క అద్వైతాన్ని ఒప్పించి ఆయన్ని శిష్యుడిగా స్వీకరించి, అలాగే మరో ముగ్గురిని శిష్యులుగా స్వీకరించి భారతదేశమంతా 3 సార్లు పర్యటించి పండితులందరినీ కూడా జయించి వారి వైవిధ్యాలన్నింటినీ తొలగించి అద్వైతాన్ని స్థాపన చేశారు. ఆ అద్వైతం ధర్మాన్ని ఆచరించడం విషయంలో కూడా తప్పనిసరిగా స్వీకరించాలి అనేటువంటి ఉద్దేశంతో ధర్మాన్ని నిర్ణయించడం కోసం, ప్రజలందరినీ కూడా ధర్మ మార్గంలో ఉంచడం కోసం, నడిపించడం కోసం భారతదేశంలో పీఠాలు స్థాపించి గురు పరంపరలను కొనసాగేలాగా ధర్మము శాశ్వతంగా నిలబడేలాగా ఆ గురు పరంపరను స్థాపన చేశారు. గమనించినట్లయితే ఆయన సాధించిన విశేషాలు అంతకు పూర్వులు సాధించలేదు, తరువాత అటువంటి వాడు జన్మించలేదు. చిత్రమైన విషయం ఏంటంటే శంకర సాక్షాత్, శంకరుడు శంకరుడే, శివుడే అనే భావన మనకు పండిత వర్గంలో, భక్త వర్గంలో ప్రసారమైంది. దాన్ని మనం మరో కోణంలో కూడా ఆలోచన చేయవచ్చు. శంకరుడు సుఖకరుడు అని అర్థం.
శం అంటే సుఖం, సుఖాన్ని కలిగించేవాడు. అద్వైతం ఒకటే సుఖం అండి. ఎందుకంటే నాన్నగారు చెప్తుండేవారు, నీ మిత్రుడు ఎంతటి గొప్పవాడైనా వాడింటికి నువ్వు వెళ్ళినప్పుడు నీకు స్వాతంత్ర్యం ఉండదు. ఆఖరికి ఉమ్మేసుకుందామన్నా, దగ్గుదామన్నా కూడా భయమే. నీవు అభయస్వరూపుడుగా ఉండాలంటే విశ్వమంతా నువ్వే ఉండాలి. నీది కానిది ఏది ఉండకూడదు, నువ్వు కానిది ఏది ఉండకూడదు అని చెప్తుండేవారు. అలాగా తాను అభయంగా, తాను అభయస్వరూపుడుగా ఉండాలి అంటే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అన్న స్థితిలోనే ఉండాలి, తప్పదు. రెండు ఉంటే భయం వస్తుంది, తప్పదు. అయితే ఈ అద్వైత స్థాపనలో ఆయన పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించారు 32 సంవత్సరాల్లో మాత్రమే. ఆ తరువాతి కాలంలో అంతటిది అందట్లేదు అందరికీను అనే అభిప్రాయంతో రామానుజాచార్యుల వారు భక్తి మార్గాన్ని ప్రబోధించిన, గమనించాల్సింది ఏమంటే పేరు విశిష్టాద్వైతం అని పెట్టి, చిరచత్ విశిష్ట చైతన్యం అని పెట్టి అద్వైతం అని పేరు పెట్టడం ఆ పదంలోనే పరస్పర వైరుధ్యాన్ని సూచిస్తుంది. అద్వైతం అన్నదానికి రెండోది ఉండకూడదు కదా. చిత్త అచిత్తం రెండు చూపిస్తుంటే మూడయ్యాయి ఎప్పటికి. కాబట్టి ఏమైపోతుంది అంటే బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటువంటి మూలసూత్రమే అక్కడ దెబ్బతినేస్తాం. అది కాక అద్వైతం అనే పేరు కూడా అక్కడ ఇమడడం లేదు. వారు 120 సంవత్సరాలు జీవించి ఎన్నో ఆలయాలను వైష్ణవాలయాలుగా రూపొందించి భక్తి ద్వారా, భక్తి ప్రచారం ద్వారా సమాజాన్ని ఉద్ధరించాలని అనుకున్న ఆ ఆలయాలు సంపాదిస్తున్నాయి. ఆ ధనాన్ని ఇతర మతాల వ్యాప్తికి గవర్నమెంట్ వారు వినియోగించేలాగా తయారైపోయాయే తప్ప లక్ష్యాన్ని సాధించడం లేదు. మధ్వాచార్యుల వారు ద్వైతమని స్పష్టంగా చెబుతూనే 8 పీఠాలను స్థాపించిన అవి కూడా సమాజంపై అంతటి ప్రభావాన్ని చూపించలేకపోయాయి. కానీ రెండు ఉంటే భయం తప్పదు అనే సత్యాన్ని ప్రసారం చేస్తూ నువ్వు అభయస్వరూపుడుగానే ఉండాలి అంటే, ఎందుకంటే చూడండి, ఎంతటి శక్తివంతుడైనా భయాన్ని పొందితే ఆ శక్తి అంతా నిర్వీర్యమైపోతుంది. కాబట్టి భయం నిర్వర్తించడం, భయాన్ని నిరోధించడం అద్వైతంలోనే సాధ్యపడుతుంది. రెండుంటే మాత్రం ఎప్పుడో ఒకప్పుడు భయపడక తప్పదు. అలాంటి అభయస్థితిని ప్రతి జీవికి అందించడానికి తగినట్లుగా అద్వైత మతాన్ని స్థాపన చేసి, దాన్ని ప్రసారం చేసి, ధర్మాన్ని స్థిరపరిచి, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం ఈ మూడింటిని కూడా ప్రతి వ్యక్తికి తప్పదు. ఎందుకంటే 3 స్థాయిల్లో ప్రతి వ్యక్తి వేర్వేరు సమయాల్లో ఆలోచిస్తూనే ఉంటాడు. అందుకేగా మనం చెప్పుకున్నాం, ఆంజనేయ స్వామి కూడా దేహబుద్ధ్యా దుదాసోహం, దేహం అనుకుంటుంటాను నేను కాసేపు,
ఆ సమయంలో నీకు దాసుడిని అన్నాడు. కాబట్టి ఈ త్వమేవాహం 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 న సంశయ అనే స్థితిని చేరుకునే వరకు, అంటే అద్వైతాన్ని సాధించే వరకు వ్యక్తికి భయరహిత స్థితి లేదు. ఆఖరికి చతుర్విధ ముక్తులు అని చెప్పి సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుజ్యం అని పేర్లు పెట్టి ఎంత వర్ణించినా అటువంటి సారూప్యముక్తిని పొంది అతి సన్నిహితులుగా ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులకు కూడా శాపము తప్పలేదు, భయము తప్పలేదు, మళ్ళీ కింద రాక్షసులుగా జన్మించక తప్పలేదు. ఇంకా మనం ఎంత వారం ఆ మార్గంలో వెడితే? కాబట్టి రెండు ఉంటే భయం ఉంటుంది. ఆ అభయస్థితి కావాలంటే అద్వైతాన్నే ప్రధానము, అతి ప్రధానము, సత్యము అనే విషయాన్ని నిర్ధారణ చేశారు శంకరాచార్యుల వారు. దాన్ని స్థిరపరిచారు సమాజంలో. విశేషించి మనం మరో కోణాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏమంటే, ఏ అద్వైతాన్నైతే వారు స్థాపన చేశారో అంత క్రితం ఉండేటువంటి 6 మతాలను వదిలిపెట్టలేదు. సమన్వయం చేస్తూ అన్నిటా సాధ్యము మోక్షమే అనే అంశాన్ని నిర్ధారణ చేశారు. ఇంకా మరో విశేషం కూడా చాలా గొప్పది ఉంది. ఏమిటంటే, మనకు ధర్మార్థ కామ మోక్షాలు, పురుషార్థాలు అనే ప్రచారం ఉంది. బాగుంది. కానీ అర్ధమనర్థం భావయ నిత్యం అన్నారు శంకరాచార్యుల వారు. నాస్తి తతసుఖలేశ సత్యం. మరి పురుషార్థం వదిలిపెడితే ఎలా అంటే, ఈ అర్థం పురుషార్థం కాదు. ఏది పురుషార్థం? పుణ్యం కోసం ఉపయోగపడే అర్థమే పురుషార్థం. అందుకని ధర్మం కోసం వాడబడినంత వరకు అర్థం కాదు. మిగిలిన భౌతికాంశాల్లో వినియుక్తమైందైనా, దాచుకున్నదైనా దానివల్ల సుఖం లేదు, దానివల్ల పూర్తిగా అనర్థమే సిద్ధిస్తుంది అనే విషయాన్ని స్పష్టం చేశారు. అంటే చాలామంది భ్రమపడుతుంటారు ఇప్పటికీ. ధర్మార్థ కామమోక్షాలు 4 పురుషార్థాలే కాబట్టి అర్ధకామాలు కూడా వదలడానికి లేదు అని కొందరు అనుకుంటారు. మరికొందరు ఏమనుకుంటుంటారు, అర్ధకామములు భౌతికములే కదా, అవి అందరూ సాధించుకుంటున్నవి అని భ్రమతో మాట్లాడుతుంటారు. కాదు, భౌతిక దృష్టితో సంపాదించే సంపద అర్థం భావయ నిత్యంలోకి వస్తుంది. పుణ్యార్జనకై ఉపకరించేటువంటి ధనం మాత్రం పురుషార్థంలో పెడుతుంది. అలాగే కామక్రోధ లోభ మోహమద మాత్సర్యాలలో కామం ఒకటి ఉంది. ఇది అంతఃశత్రువు అవుతోంది. ధర్మార్థ కామమోక్షాల్లో కామం ఒకటి ఉంది. 2 పదాలు ఒకటే. దీనికి అర్థం చెప్పేటప్పుడు ధర్మావిరుద్ధి కామోస్మి, ధర్మానికి విరుద్ధం కానటువంటి కామం నేనే అన్నాడు. కాబట్టి కృష్ణుడు భగవద్గీతలో ధర్మబద్ధమైన కామం పురుషార్థం, ధర్మబద్ధం కాని కామం శత్రువర్గం అని కొందరు తేలుస్తూ ఉంటారు. కానీ తన కోసం ఉపయోగించుకునే కామం ఏదైనా సరే శత్రువే అవుతోంది. చిన్న ఉదాహరణ, నాకు టీ తాగాలనిపించి ఇంట్లో వాళ్ళ నిబంధనలు ఇచ్చారు. ఓ 10 నిమిషాలు ఆగి మళ్ళీ కావాల్సి వచ్చింది. మళ్ళీ అడిగితే, ఒక్క నిమిషం ఆగండి, చేయి ఊరుకోలేదు అన్నారు. మళ్ళీ కొంచెంసేపు ఉండి ఇచ్చారు.
ఇంకొంచెంసేపు మళ్ళీ తాగాలనిపించింది. అప్పుడు మళ్ళీ అడిగితే అస్తమానం తాకండి, ఆరోగ్యం చెడిపోతుంది అన్నారు. ఈ మాట విన్న తర్వాత భవిష్యత్తులో ఎప్పుడు టీ గుర్తొచ్చినా, కావాలనిపించినా ఈ మాట గుర్తొచ్చి ఆ మాట అన్న వారి మీద కోపం పెరిగి ఇంకా తర్వాత పరిణామాలు పొందుతుంటుంది. అంటే అర్థం ఏంటి? నా కోసం కోరిన కోరిక అది. అదే ఇంటికి ఎవరో మిత్రులు వచ్చారు, టీ కావాలన్నాను, వారికి ఇచ్చారు, నాకు ఇచ్చారు. ఇంకో మిత్రుడు 10 నిమిషాల నుండి వచ్చాడు, ఆయనకి అడిగారు, ఆయనకి ఇచ్చారు, నాకు ఇచ్చారు. ఇంకో పావుగంట తర్వాత ఇంకొకడు వచ్చాడు, ఆయనకి ఇచ్చారు, నాకు ఇచ్చారు. ఇతరుల కోసం అడిగిన దానిలో మైత్రిని పెంచే లక్షణం ఉంది. నేను ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఆ మిత్రుల ఇంటికి ఎప్పుడు వెళ్ళినా మళ్ళీ టీ తాగుతూనే ఉంటాను. ఇచ్చిన వాళ్ళలోనూ మైత్రి పెరిగింది, నేను ఇచ్చిన వాళ్ళలోనూ మైత్రి పెరిగింది. కాబట్టి ఇతరుల నిమిత్తం ఆచరించేటువంటి కామం, అంటే ఇతరులను సంతృప్తిపరిచేటువంటి కామం పురుషార్థాల్లోకి చేరుతుంది. ఇదే పురుషార్థాన్ని రాముడు ఆచరించి చూపించాడు కూడా. సీతాదేవి అరణ్యానికి వస్తాను అన్నప్పుడు ఆమె యొక్క కోరికనే ఆమోదించాడు చివరికి. అలా ఇతరుల యొక్క కోరికను ఆమోదించడం పురుషార్థం అనేటువంటి దాన్ని మనకు పురుషోత్తముడైనటువంటి రాముడు ఆచరించి చూపించాడు. దశరథుడు కోరితే ప్రజలు కోరితే, ఋషులు కోరితే దేవతలు కోరితే పుట్టాడు. విశ్వామిత్రుడు కోరితే అరణ్యానికి వెళ్ళాడు, తాటకను చంపాడు, యజ్ఞాన్ని రక్షించాడు. జనక మహారాజు కోరితే మా నాన్నగారు అలా అంటే అలాగే అన్నాడు. రాజ్యం చేయను ఆయన అంటే అలాగే అన్నాడు. కాదు అరణ్యానికి వెళ్ళాలరా నాయన అంటే అలాగే అన్నాడు. ఋషులు వచ్చి రావణాసురుడిని చంపాలి అంటే అలాగే అన్నాడు. సుగ్రీవుడు వచ్చి వారిని చంపమంటే అలాగే అన్నాడు. సీతాదేవి అగ్ని ప్రవేశం చేస్తుంటే అలాగే అన్నాడు. విభీషణుడు కాళ్ళు పట్టుకుంటే అలాగే అన్నాడు. రావణుడే వచ్చి కాళ్ళు పట్టుకున్నా అలాగే అంటానన్నాడు. తానుగా ఏది కోరకుండా ఇతరుల యొక్క కోరికలను పూరించడమే లక్ష్యంగా నడిచిన కామ పురుషార్థానికి ప్రతీక రాముని యొక్క ఆచరణ. కాబట్టి అర్ధకామములు పురుషార్థములుగా ఉండే అర్ధకామాలు వేరు, అవి పుణ్య సాధకములు అవుతాయి అనే వివరణ శంకరాచార్యుల బోధనలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. లౌకికంగా ఉపయోగించేటువంటి అర్థం అనర్థమని, కామం కూడా శత్రువేని మనకు స్పష్టమవుతుంది. ఇంతటి ఒక సమగ్రమైన వ్యక్తి, పరిపూర్ణతను సాధించిన వ్యక్తి మనకు కనిపించరు. అందుకని ఆయన సాక్షాత్తు శంకరుడే. శంకరాచార్యుల వారు సనాతన ధర్మాన్ని రక్షించడానికి దూరదృష్టితో యోగ సాధువుల విభాగాన్ని ఏర్పాటు చేశారు. వారిని నాగసాధువులు అంటారు. 1664లో ఔరంగజేబుపై పోరాడి విశ్వనాథ ఆలయాన్ని రక్షించారు. 1757లో అబ్దాలి యొక్క అఫ్ఘన్ సేనల నుంచి గోకుల్ను కాపాడారు. 1775లో బ్రిటిష్ సేనలపై అనేక యుద్ధాల్లో జయాల్ని సాధించి ధర్మాన్ని కాపాడారు. ఆ ఆదిశంకరాచార్యుల యొక్క సనాతన ధర్మానికి వారు చేసిన పనికి మనలో ప్రతి ఒక్క హిందువు కూడా ఆయనకు రుణపడి ఉన్నాం. వారిని స్మరించి వారి స్తోత్రాలు జపించి కొంతైనా కృతజ్ఞతను తెలుపుకుందాం.